హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జయాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మన సిరీస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? మీ స్కిన్ మీద మంచి రిజల్ట్స్ అయితే వస్తుందా? ఎలా ఉంది అనేది పక్కాగా వస్తుందండి. నేను డ్యామ్ షూర్గా ఉన్నాను ఈ విషయంలో అయితే. ఎందుకంటే నేను ఎన్నో ఇయర్స్గా నా మీద నేను వాడుకొని మీకు చెప్తున్నాను కాబట్టి ది బెస్ట్ రిజల్ట్ రావడం పక్కా అనైతే నేను చెప్తాను. సో ఇవాళ సిరీస్లో చాలా మంచి ఒక రెమెడీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అసలు చాలా చాలా బాగుంటుంది, డైలీ వాడుకోవచ్చండి మనము. ఎలా అనేది చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేదేం లేదండి. నాకేంటంటే ఒక ఒపీనియన్, ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, మంచి ఫీలింగ్. నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, సో నేను వాళ్ళ కోసం మంచి మంచి ఇలాంటి రెమెడీస్ అనేది వాళ్ళకి తీసుకురావాలి అని నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది దాని మీద ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్లను కూడా క్లిక్ చేయండి. పైది పెట్టుకుంటే కనుక నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది, మీరు చూసేయచ్చు అనమాట లేట్ చేయకుండా. ఈ మధ్య చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నేను వీడియో పెట్టగానే వస్తుంది. ఇంకా నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను పెట్టేవన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్. సో మనం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇది ఫ్రెండ్స్, నా స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా అయితే మెరుస్తూ ఉంది. దీనికి అంటే నేను 4 ప్యాక్స్ కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 4 ప్యాక్స్ కూడా గోల్డెన్ గ్లో ప్యాక్స్ అన్నీ కూడా మనం ఏంటంటే నేనేం అంత మేకప్ వేసుకోనండి. నా స్కిన్కి జస్ట్ పౌడర్ వేస్తాను, ఇంకా నా క్రీమ్, నేను వాడే క్రీమ్ రాసుకుంటాను, అంతే. రెండే వాడతాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను సన్ స్క్రీన్ లోషన్ కూడా వాడుతున్నాను. నేను మామూలుగా అయితే ఇప్పుడు మాకు సిబిసిస్ జరుగుతున్నాయండి, సమ్మర్ కదా, చిల్డ్రన్ బైబిల్ క్లబ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను దానికి అటెండ్ అవుతూ ఉన్నాను. సో ఎండ ఎక్కువగా ఉంటుంది, ఊరికి వెళ్తాము, ఇంట్లో అయితే ఉండను. మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ 6కే వస్తానండి. ఈ లోపంతా అక్కడే ఉంటాను. ఫుల్ అంటే ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది, అంత మొహం కూడా ఉప్పు పండిపోద్దండి, మీరు నమ్మరు అసలు. అలా అయిపోతాను అనమాట. అండ్ బాడీ కూడా ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఫుల్ ట్యాన్ అవుతాను. బట్ అదంతా తట్టుకొని మంచి గ్లోయింగ్ స్కిన్తో, ఒక్క పింపుల్ కానీ మచ్చ కానీ ఏమీ లేకుండా మంచి స్కిన్, ఇలా గ్లోయింగ్ స్కిన్ ఈ ఏజ్లో మెయింటైన్ చేస్తున్నానంటే దానికి కారణం నేను వాడే నా హోమ్ రెమెడీస్ అని నేను చెప్తానండి. ఎవ్రీ టైం నాకు ఒక పింపుల్ వచ్చింది, దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఓకే మచ్చ వచ్చేసింది, నేనేంటంటే నాకు పింపుల్స్ వచ్చినప్పుడు బాగా గిచ్చేసి ఇలా అయితే నేను చెయ్యనండి. ఎందుకంటే గిచ్చినప్పుడు మనకి అక్కడ సెబం బయటకు వచ్చిన తర్వాత బ్లడ్ కూడా వస్తుంది. సో కొన్ని సెల్స్ దెబ్బతినడం వల్ల అక్కడ మనకి హోల్ అనేది ఏర్పడుతుంది. అది మనకి అంటే ఒకేసారి 1 వీక్లో దాన్ని క్యూర్ చేసుకోలేము. అదే మనం ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకుంటే అక్కడున్న ఆ సెబం న్యాచురల్గా క్లీన్ అయ్యి మనకి వితౌట్ ఎనీ హోల్స్ పడకుండా మనకి స్కిన్ అనేది న్యాచురల్గా అలాగే, అంటే గుంతలు పడకుండా, ఓపెన్ పోర్స్ వచ్చేయకుండా, లేదు ఇక్కడ పింపుల్ వచ్చింది పెద్ద మచ్చ పెద్ద గుంట పడకుండా ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయండి. సో న్యాచురల్ హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవడానికి అందరు కూడా ట్రై చేయండి. నేను ఇందులో మీకు శనగపిండి గురించి షేర్ చేస్తున్నానండి. నా సింపుల్, ఇది మనము ఎందుకు ఇది షేర్ చేస్తున్నాను అనేది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను, చూసి వెళ్ళండి. లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో ఏంటంటే మనకి ఎస్పెషల్లీ చాలా స్కిన్ని స్మూత్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనము రోజు 3 డేస్గా మనం ప్యాక్స్ వాడుతున్నాం కాబట్టి మనకి ఎక్కువ ముడతలు తీసివేయడమే కాకుండా స్కిన్లో ఫైన్ లైన్స్ వచ్చేయకుండా చాలా చాలా స్మూత్గా చేస్తుందండి స్కిన్. అసలు అది నిజంగా ఎంత మీరు స్మూత్ అండ్ ఫీల్ అవుతారంటే నిజంగా అంత తాకుతూనే ఉండిపోతారన్నమాట మీ స్కిన్ని. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను పక్కన ప్లే చేస్తాను చూడండి.
ఇది శనగలు ఉంటాయి కదండి, పచ్చి శనగపప్పు అంటారు. పచ్చి శనగపప్పు నేను బయటదైతే అంటే దంపించింది మనకు దొరుకుతుంది కదా, అది వాడచ్చా అంటే వాడచ్చండి. బట్ మనం ఇంట్లో సున్నిపిండి కోసమని కొట్టించుకుంటే ఒక చిన్న బబుల్స్గా మనకి ఎక్కువ దాంట్లో మనకి అంటే మరీ మెత్తని పిండి కాకుండా కొంచెం బరకుగా అయితే ఇస్తారు. అది మన స్కిన్కి చాలా మేలు చేస్తుంది. ఒక స్మూత్ అండ్ స్క్రబ్బర్ లాగా యూస్ అయ్యి అప్పటికప్పుడు మనకి డెడ్ సెల్స్ రిమూవ్ అవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. జస్ట్ 1 ఇంగ్రీడియంటే అండి. నెక్స్ట్ దాంట్లో ఇంకొకటి యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా ఇంపార్టెంట్ అయింది. ఖచ్చితంగా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. అది డైలీ వాడితే ఇంకా మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని నేను చెప్పలేను. నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి శనగపిండి వాడుతామండి. బరకుగా దంపించుకున్నానండి. ఇందులో ఓన్లీ 1 ఇంగ్రీడియంటే వాడుతున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఫేస్ కి, నెక్ కి, ఇంకా హ్యాండ్స్ కూడా సరిపోతుంది. సో నేను ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ అందరూ పచ్చి పసుపు కొమ్మలు లేవు అంటున్నారు కాబట్టి డ్రై వన్ వాడుతున్నాను. ఇందులోని డ్రైది నేను ఇలా సాదుకుంటున్నాను. ఒకవేళ పసుపు పడదని చాలా మంది అడిగారు నన్ను. పసుపు పడని వాళ్ళు జస్ట్ హనీ, మీ స్కిన్ టైప్ నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీది కనుక డ్రై స్కిన్ కాకుండా ఉంటే హనీ యాడ్ చేసుకొని అప్లై చేసేసుకోండి, చాలా మంచిది. అండ్ కొద్ది మందికి అపోహ ఉంటుంది హనీ యాడ్ చేస్తే హెయిర్ వైట్ అయిపోతాయి అని. అలాంటి వాళ్ళు అంటే అంతా మన ఫీలింగ్ బేస్డ్ అండి. మనము నిజంగా వైట్ అవుతుంది అనుకొని రాస్తే ఖచ్చితంగా వైట్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు అలాంటి ఫీలింగ్ ఉంది అనుకుంటే పక్కన పెట్టేయండి. జస్ట్ సున్నిపిండి రాసుకోండి సరిపోతుంది. అది కూడా పసుపు పడని వాళ్ళు. సో దాన్ని రాసుకుని మనకి ఎంత గట్టి అంటే పైనే గట్టి చేస్తుందండి. ముల్తాని మిట్టి రాసుకున్నప్పుడు మనకి ఎలా చేస్తుంది అంటే చాలా గట్టిగా పట్టేస్తుంది మనకి. ఇది అలా కాదు, పైనే స్కిన్కి పైనే 1 లేయర్నే గట్టి చేస్తుంది. సో మనకి ఏంటంటే స్మూత్ అండ్గా తొందరగా పోవడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫైన్ లైన్స్ రాకుండా చేయడానికి కూడా యూజ్ అవుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా స్మూత్ అండ్ చేస్తుంది. మనం కడుక్కునేటప్పుడు చాలా సింపుల్గా, స్మూత్ అండ్గా, జెంటిల్గా రబ్ చేస్తూ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ మనం కడుక్కుంటాం కాబట్టి ఇది స్క్రబ్బర్ లాగా, స్మూత్ అండ్ జెంటిల్ స్క్రబ్బర్ లాగా యూస్ అయ్యి ఎప్పటికప్పుడు డెడ్ సెల్స్ ని తొలగించి స్కిన్ స్మూత్ గా, అట్ ద సేమ్ టైం క్లెన్జీగా, మాయిశ్చరైజ్డ్ గా, గ్లోగా, ఇంకా గోల్డెన్ గ్లోతో మెరిసిపోవడానికి, యవ్వనంగా కనపడడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎన్ని యూజెస్ ఉన్నాయో కదా. ఓన్లీ 1 ఇంగ్రీడియంట్. ఎప్పుడు మన కిచెన్లో దొరికేది. అండ్ ఇప్పుడు పచ్చి పాలు నేను ఇందులో యాక్చువల్గా ఇంగ్రీడియంట్ మార్నింగ్ స్నానం ఈవినింగ్ వేసుకుంటున్నారు అయితే కనుక పచ్చి పాలు వాడుకోండి. నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక, అండ్ నేను ఇప్పుడు సిబిసికి వెళ్తానండి, సిబిసికి వెళ్ళబోయే ముందు వాడుతున్నాను కాబట్టి నేను పచ్చిపాలు వాడలేదు. ఎందుకంటే ఫేస్ అనేది క్రీమీ ఉంటుంది కదా. నేను ఇంకా రెడీ అవ్వాలంటే మళ్ళీ సోప్ పెట్టాలి. ఒక్కటే ఏంటంటే మనము క్లీన్ చేసుకున్నాక సోప్ అయితే పెట్టకూడదండి. అది స్నానం చేశాక ఇప్పుడున్న ప్యాక్ వాడండి. ఎప్పుడు కూడా మీరు పచ్చిపాలు వేసుకున్నా కూడా సోప్ పెట్టకూడదు. మామూలు నీళ్ళతో అయితే కడుక్కోవాలి. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఫేస్ ప్యాక్ వాడినా కూడా. సో ఇలా అయితే నేను మంచిగా ఒక 10 నిమిషాలు ఉన్నామంటే, ఇది థిక్నెస్ కూడా మనకి గట్టిగా ఉండకూడదండి, చాలా స్లర్రీగా ఉండాలి. నేను చూపిస్తాను చూడండి, అంతే స్లర్రీగా ఉండాలి. ఆ స్లర్రీనెస్ తోనే మనము 2 కోటింగ్ ఫేస్కి వేసుకోండి, నెక్కి వేసుకోండి, ఇంకా హ్యాండ్స్కి కూడా వేసుకోండి. హ్యాండ్స్ తొందరగా డ్రై అయిపోతుంది. ఫేస్కి 2nd కోటింగ్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, పర్లేదు. 10 మినిట్స్ కాదు, 7-8 మినిట్స్ లోపల. ఎందుకంటే స్లర్రీగా ఉంది కదా ఫేస్ ప్యాక్, అందుకని. ఎందుకు ఇలా వాడాలి అంటే మనం డైలీ వాడుతున్నాం కాబట్టి ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి. ఇలాగే వాడాలి. గట్టిది ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే ఇది సిరీస్లో భాగం కాబట్టి ఇలాగే వాడుకోవాలి. మనము డైలీ వాడుతున్నామా లేదా వీక్లీ వన్స్ వాడుతున్నామా, బేస్డ్ ఆన్ దట్ మన థిక్నెస్ ఉండాలి. ఫేస్ మీద ఎన్ని అంటే అప్లై చేసేటప్పుడు ఎన్ని కోట్స్ వేసుకోవాలి, లేదా ఎంతసేపు ఉంచాలి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది మన డైలీ ఆ రొటీన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది సిరీస్ డైలీ వాడుతున్నాం కాబట్టి, ఇది 4th ప్యాక్ కాబట్టి మనం ఇలాగే వాడాలి. ఈ 1 ఇంగ్రీడియంట్ సరిపోతుందండి. 2 ఇంగ్రీడియంట్స్ చెప్పాను నేను, అది సరిపోతుంది. ఫేస్ అనేది మెరుస్తూ అయితే ఉంటుంది. నేనైతే ఇలా రెడీ అయ్యాను సింపుల్గా.
సో ఇప్పుడైతే ఫేస్ క్లీన్ చేసుకున్నాక కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. మనం కడుక్కునేటప్పుడు మామూలు నీళ్ళతో కడుక్కోవాలి, మరీ కోల్డ్ కాదు, హాట్ కాదు, మామూలు నీళ్ళతో కడుక్కోండి ట్యాప్ వాటర్తో. చేసేప్పుడు ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా మసాజ్ అయితే చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా సర్క్యులర్ మోషన్స్లో ఇలా రబ్ చేస్తూ మీరు కనుక మసాజ్ చేసుకుంటే కనుక చాలా బెనిఫిట్స్ అయితే దాంతో మీకు ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా మీ స్కిన్తో లవ్లో పడిపోతారు. అంత స్మూత్ అండ్గా ఫీల్ అవుతారనమాట. స్కిన్ని స్మూత్ అండ్గా ఉంటుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది. మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోయినా కూడా నెక్స్ట్ డే అంతా కూడా మనకి ఎలాంటి చికాకు ఏది లేకుండా నిజంగా స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది రోజు వాడితే మరి పరిస్థితి ఏంటి అంటే నిజంగా తెల్లపడుతూనే ఉంటారు ఇంకా మీరు. అది సో ఫ్రెండ్స్, ఇది నేనైతే ఇవాళ వాడిన ప్యాక్ అయితే చాలా గ్లోగా ఉంటుందండి. నిజంగా ఖచ్చితంగా వాడేయండి. ఎలా ఉంది మీ స్కిన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో అయితే మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ బాత్కి నేను పౌడర్ అయితే చెప్తాను మీకు. అందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచిది. వేరే అంటే కొన్ని చూశాను నేను వీడియోస్, అందులో వాడడం వల్ల ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో అప్పటిదాకా అయితే వేచి ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది వాలటి వీడియో చాలా 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 బాగా ఉపయోగపడుతుందండి మీకు, నాకు కూడా. ఈ సిరీస్ అనేవి ది బెస్ట్ సిరీస్. ఇలాగే ప్రతిరోజు నేను వీడియో పెట్టగానే చూసి చేసుకోండి. వారం రోజులు ఫాలో అవ్వండి. మంచి గోల్డెన్ గ్లో అయితే మీ సొంతం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వాలటి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా తెల్లగా రావాలి అని చూస్తుంటే వాళ్ళకి మన ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు జాస్వల్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్.